ఇప్పుడు నాకు మీరు సొంత మనిషి అయిన ఫీలింగ్. సృజన, నిజం చెప్పనా, సంవత్సర కాలంగా ఎదురు చూస్తున్నాను నువ్వు ఎప్పుడెప్పుడు బయటికి వస్తావని, ఎప్పుడు దండంపై బట్టలు ఆరేస్తావా అని. నీతో ఒక్కసారి మాట్లాడితే చాలు ఈ జన్మ ధన్యమైపోతుందని ఆశపడ్డాను. ఇన్నాళ్లకు నా కళ నెరవేరింది. ఆ బ్రహ్మదేవుడు మంచి మూడ్లో ఉండి అందాలని ఒకే బొమ్మలో పోసి నిన్ను తయారు చేసినట్టున్నాడు. బంగారం, బంగారం, లెగ్గు. మార్నింగ్ అయింది, ఆఫీస్కి వెళ్ళాలి. టైం అవుతుంది, లెగ్గు. ఏంటి ఇంత పొద్దున్నే? చూడు, మార్నింగ్ మార్నింగ్ లేచి రా. లెగ్గు. అరే బంగారం, బంగారం, కాఫీ తీసుకో. అన్నీనా ఇప్పుడే కదా ఆడుకున్నాము. స్నానం చేసి పూజ చేశాను. మా తల్లి కాదు, కాఫీ చల్లారిపోదు. కాఫీ తాగి స్నానంకి వెళ్ళు, ఓకేనా? మా బంగారం కదా. సుజనా, వస్తున్నా అండి. సుజనా, ఏంటండి? టవల్ ఇవ్వు. టవల్ కూడా తీసుకోలేదు, ఇదిగోండి. అయ్యో ఏమండి? సుజనా, సుజనా, వస్తున్నానండి. తొందరగా రావే, నాకు ఆఫీస్లో వర్క్ లోడ్ ఎక్కువ ఉంది. ఇదిగో. బా, బాక్స్ నిండా అన్నం పెడుతున్నావు, మిగిలింది వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు తింటారండి? 50 ఏళ్ళు వచ్చాక ఎలాగో తినలేరుగా, కాబట్టి బాగా తినండి. తిండి కలిగితేనే కండ కలుగుతుంది. ఇప్పటికే 4 కేజీలు పెరిగారుగా. 4 కేజీలా? నీకెలా తెలుసు? రోజు మోస్తున్నది నేనే కదా. అమ్మ దొంగ, నీకు చిలుపు మాటలు ఎక్కువైపోయావే. అయ్యగారు, ఆఫీస్కి టైం అవుతుంది, తమరు వెళ్ళండి. బాయ్. బాయ్. నా మొబైల్, అయ్యో నా మొబైల్, నా మొబైల్, నా మొబైల్ ఏమైనా చూసారా? ఒకసారి మీ ఫోన్ నుంచి ఫోన్ చేయరా? అయ్యో ఇప్పుడు ఎలా? నా ఫోన్. నా మొబైల్ ఇక్కడ ఉంది. ఎక్స్క్యూజ్ మీ, ఏమైందండి? ఎందుకంత కంగారు పడుతున్నారు? నా ఫోన్ కనిపించట్లేదండి. ఓ అంతేనా? నెంబర్ చెప్పండి, నేను కాల్ చేస్తా. నెంబరా? హలో, నేను మీరు అనుకునే లాంటి వాడిని కాదండి. నెంబర్ చెప్పండి మేడం. 8341-620-993. రింగ్ అవుతుంది. అక్కడ ఉందిగా మేడం మీ ఫోన్. థ్యాంక్స్ అండి. ఉత్తి టాన్సేనా మేడం? ఇంకేం కావాలి? కాఫీ టీ ఏం లేవా? మిమ్మల్ని చూస్తుంటే మా ఫ్రెండ్ లతలా అనిపిస్తున్నారు, అందుకనే అడుగుతున్నానండి. సరే రండి. ఇక్కడేనండి.
ఇదే మా ఇల్లు. తెలుసండి, రోజు చూస్తుంటాను. అవునా? లోపలికి రండి, కూర్చోండి, కాఫీ యా. తీసుకొస్తాను. కాఫీ బాగుందండి. మీరు చేశారు కాబట్టి ఇంకా బాగుందనుకోండి. పొగడతలొద్దులేండి. పొగడతలేంటండి, మీరు చాలా బాగున్నారండి. చాలా క్యూట్గా ఉన్నారు తెలుసా. మ్మ్. ఆ, నాకు కొంచెం పనుంది. ఓకే అండి, మళ్ళీ కలుద్దాంలేండి. అరే అలా కాదు, అలా అయితే చాలా కష్టం బాస్. ఇలా అయితే చాలా కష్టం అయ్యా. బాస్ నన్ను రోజు దొబ్బుతున్నాడు. వర్క్ ఎప్పుడు ఛీ నీ అమ్మ. నేను మిమ్మల్ని నమ్ముకుంటే మీరు వాయిదాల మీద వాయిదాలు వేస్తారేంటి? నాకు అవన్నీ ఏమీ తెలియదు. సాటర్డే కల్లా ప్రాజెక్ట్ పూర్తవ్వాలి, దట్స్ ఆల్. ఏమండి, ఈరోజు ఏంటి? ఏం జరిగిందో తెలుసా? లేదు చెప్పు. నా ఫోన్ పోయింది. పోయిందా? ఈరోజు కూరగాయల షాప్ దగ్గర ఒక అబ్బాయి ఫోన్ చేసి ఇచ్చాడు. దొరికిందిలేండి ఫోన్. ఈ సోదంతా ఎందుకు? ఫోన్ దొరికింది కదా, హెడేక్గా ఉంది, ఒక కాఫీ ఇవ్వ. సరేనండి. హలో హలో, ఎవరండి ఫోన్ చేసి మాట్లాడరేంటి? ఎవరు కావాలి మీకు అసలు? మీరే కావాలి. మీరెవరికో చేయబోయి నాకు చేసినట్టున్నారు. ఒకసారి నెంబర్ చెక్ చేసుకోండి. నెంబర్ కరెక్టే. నేను మాట్లాడేదానికంటే మీరు మాట్లాడితే వినాలని ఉంది. ఎందుకంటే మీ వాయిస్ కూడా మీ అంత అందంగా ఉంది. ఇంకా గుర్తుపట్టలేదా? నేనండి, సిద్ధుని, కూరగాయల కొట్టు దగ్గర. ఓ సిద్ధు, మీరా? అవునండి. నాకెందుకు ఫోన్ చేశారు? ఎందుకో అండి, మీతో మాట్లాడాలనిపించింది. ఇబ్బంది పెడితే క్షమించండి. ఏం పర్లేదు, చెప్పండి. కష్టం వచ్చినా సుఖం వచ్చినా చెప్పుకోవడానికి ఎవరూ లేని అనాథనండి. ఈరోజు నా బర్త్డే అండి. అయినా ఒక్కరంటే కూడా నాకు విషయం చెప్తానికి ఎవరు లేరండి. ఇంకెందుకండి ఈ జీవితం? ఇంకో జన్మ అంటూ ఉంటే మీలాంటి మంచి స్నేహితురాల్ని ఇవ్వమని దేవుణ్ణి అడుగుతానండి. అయ్యో, అంత బాధపడకండి. ఈరోజు మీ బర్త్డేనా? హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ అండి. విషెసేనా, గిఫ్ట్స్ ఏమైనా ఉన్నాయా? నేనేమి ఇవ్వగలనండి, ఆడపిల్లని. సృజన గారు, మీరు ఒప్పుకుంటే మీ ఇంటికి వచ్చి కేక్ కట్ చేస్తానండి. ఒక్కసారి కేక్ కట్ చేయించి హ్యాపీ బర్త్డే టు యూ అని నాకు విషయం చెప్తే చాలండి. అయ్యో వద్దండి, కావాలంటే ఇంకోసారి ఫోన్లో విషెస్ చెప్తాను. మా ఇంటికి వద్దు. చూసారా ఈ అనాథ అంటే ఎంత లోకువైపోయానో. మీరు మా క్లాస్మేట్ లతలా ఉన్నారని మిమ్మల్ని ఇంతలా ప్రాధాయపడుతున్నానండి. ఒక్కసారి కేక్ కట్ చేపిస్తే నాకు ఆత్మీయురాలు ఉందని సంతోషపడతానండి. అలా మీరు చెప్పలేదండి. ఓకే, నేను ఉంటాను. సరే అయితే రండి. థ్యాంక్ యూ అండి. అరగంటలో మీ దగ్గర ఉంటా. ఓకే అండి. ఓకే అండి.
లోపలికి రండి, కూర్చోండి. హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ బర్త్డే బాయ్. థ్యాంక్ యూ సో మచ్. కేక్ కట్ చేద్దరు రండి. మీరు కూడా ఇక్కడికి వచ్చి కూర్చోండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ సిద్ధు, థ్యాంక్ హ్యాపీ యూ. బర్త్డే టు యూ. కట్ చేయి. హ్యాపీ బర్త్డే టు యూ సిద్ధు. థ్యాంక్ యూ. ఒక్కసారి కొంచెం నిలబడతారా? దిస్ ఈజ్ స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. అయ్యో, నాకెందుకండి? ఆ మాత్రం నేను ఇవ్వకూడదా? ఇదేం బంగారం కాదండి, ఒక పేదవాడి అభిమానం. కాదంటే నా మీదొట్టే. వావ్, చాలా బాగుంది. నేను హెల్ప్ చేయనా? చూసారా ఎంత బాగుందో? మీ మెడలో ఉంటే ఆ లాకెట్కే అందం వచ్చింది. సృజన గారు, మీరేమీ అనుకోనంటే మిమ్మల్ని సృజన అని పిలవనా? అమ్మయ్యా, ఇప్పుడు నాకు మీరు సొంత మనిషి అయిన ఫీలింగ్. సృజన, నిజం చెప్పనా, సంవత్సర కాలంగా ఎదురు చూస్తున్నాను నువ్వు ఎప్పుడెప్పుడు బయటికి వస్తావని, ఎప్పుడు దండంపై బట్టలు ఆరేస్తావా అని. నీతో ఒక్కసారి మాట్లాడితే చాలు ఈ జన్మ ధన్యమైపోతుందని ఆశపడ్డాను. ఇన్నాళ్లకు నా కళ నెరవేరింది. ఆ బ్రహ్మదేవుడు మంచి మూడ్లో ఉండి అందాలని ఒకే బొమ్మలో పోసి నిన్ను తయారు చేసినట్టున్నాడు. నువ్వు ఎంత అందంగా ఉంటావో తెలుసా? సిగ్గు విడిచి చెప్తున్నాను, ఎన్నోసారి కలలో బట్టలు ఖరాబ్ చేసుకున్నాను. నాకేమీ వద్దు, ఒక్కసారి, ఒకే ఒక్కసారి మిమ్మల్ని ముద్దు పెట్టుకుంటాను. సుజనా, సుజనా, వస్తున్నానండి. ఇంట్రెస్ట్ లేదండి. ఏంటిది? బాగుంది. బాగుందా? చాలా బాగుంది. మార్నింగ్ బండి మీద వస్తే తీసుకున్నాను మన గల్లీలో. ఓ ఓకే, దా. నాకు మూడ్ లేదండి, ప్రెజెంట్ ఇంట్రెస్ట్ లేదు. సర్లే, నాకు కూడా ఆఫీస్లో వర్క్ లోడ్ ఎక్కువ ఉంది. గుడ్ నైట్. సుజనా, సుజనా, ఏ చీపో, నిన్ననే కదా పాడు పిల్లలు. ఒక 10 minutes ఆగు. సుజనా, ఒక 10 minutes ఆగు, మళ్ళీ కాల్ చేస్తా.
నాకు ఆఫీస్కి టైం అవుతుంది, టిఫిన్ తీసుకురా. వస్తున్నానండి, ఒక 5 minutes. ఎవరే ఎప్పుడు చూసినా ఫోన్లో మాట్లాడుతున్నావు? నా ఫ్రెండ్ కవిత అండి, ఇంట్లో ఏదో గొడవ అవుతుందంట, మాట్లాడుతున్నా. సర్లే ఇచ్చే. యాహూ, ఐఎమ్ కమింగ్. హలో శ్రీనివాస్, సార్. రేపు ఫారెన్ డెలిగేట్స్ మన ఆఫీస్కి వస్తున్నారు. ప్రాజెక్ట్ ఫైల్ రెడీగా ఉందా? రెడీగా ఉంది సార్. సరే, నేను 2 అవర్స్లో ఆఫీస్కి వస్తాను. మనం డిస్కస్ చేద్దాం. ముందు ఆ ప్రాజెక్ట్ ఫైల్ తీసుకొని రా. ఓకే సార్. అమ్మో, మర్చిపోయినట్టుంది. నిన్ను కలిసాక ఎంత ఆనందంగా ఉన్నానో తెలుసా. నిన్ను కలవడం నా అదృష్టం. ఎన్ని జన్మల బంధమో తెలుసా మనది? 1,000,000 జన్మల బంధం. ఇంకా 1,000,000 జన్మలైనా మన ఇద్దరం ఇలానే కలిసి ఉంటాం. కూడా ఉండలేకపోతున్నాను బంగారం. నిన్ను విడిచి సెకండ్ కూడా ఉండలేను బంగారం. నేను నువ్వు బంగారం. మిమ్మల్ని చూస్తే ఇప్పుడే చంపేయాలనిపిస్తుంది. బయటికి రండి, మాట్లాడదాం. హలో మావయ్య, చెప్పు నాన్న. ఎక్కడున్నారు మీరు? నేను నీ దగ్గరికి వస్తున్నాను అల్లుడు. కొంచెం అర్జెంట్గా రండి. ఏం బాబు, ఏమన్నా అయిందా? మీరు రండి, నేను చెప్తాను. తొందరగా రండి. సరే బాబు, వస్తున్నా. అల్లుడు, అర్జెంట్గా రమ్మని. ఏమైంది? ఏమైంది? వీడేవాడు నిన్ను అడుగుతున్నా. వీడేవాడు ఏంది అల్లుడు? ఏమైంది? ఏమన్నాడు? మావయ్య, మీరు ఫస్ట్ డోర్ వేయండి. అల్లుడు చెప్పు. ఇప్పుడు అర్థమైందా మావయ్య మీ కూతురు చేసిన నిర్వాహకం? నువ్వు ఎంత పెద్ద చెడ్డ పని చేసావు తెలుసా? అప్రచ పొగదా
నీ ఇంట్లో మంట పడద్ది వల్ల నాకు ముఖం ఏడ చూసుకోలేకపోతారు కానీ చెత్త ముఖం దానికి కింది ముఖమే చేడుస్తున్నావు సిగ్గు లేదా అల్లుడు బంగారం అంటాడు ఒక మొగడు ఉండగా ఇంకొక మగతో అక్రమ సంబంధం పెట్టుకోండి నా ఇద్దరు తీసుకోకండి నేను ఎవరికి చెప్పుకోలే నా ముఖం ఎవరికి చూసుకోవాలి చెప్పు నా కూతురు అని చెప్పుకోవడానికి ఎవరికి నచ్చు నా ముఖంతో పెట్టాలి చెప్పు కిందికి ముఖం చేయడం కాదే ముందు తప్పు చేసినప్పుడు ఆలోచించుకోవాలి నా భర్త ఉన్నాడు నేను ఎట్లా బతకాలి ఇంకొకరితో తిరుగుతావు నువ్వు ఆగండి మావయ్య ఆగండి. నాతో తృప్తిగా లేనప్పుడు వాడితో తృప్తిగా ఉంది కదా, అందుకే వాళ్ళిద్దరికి పెళ్లి చేసేద్దాం. ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు? మిమ్మల్ని కాదని నా దగ్గరికి వచ్చింది, రేపు నన్ను కాదని వేరే టోన్ దగ్గరికి పోద్ది. దీనికి ఒక్కరు సరిపోరు సార్, 10 మంది కావాలి. సృజన, నేను నీకు ఏం ద్రోహం చేశానే? నేను ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించాను కదే. నువ్వే నా లోకం అనుకుని బతికా, కానీ నువ్వు ఒక భర్తగా నీకు అన్ని సుఖాలు ఇచ్చాను కదే. అయినా నాలో లోపం ఎక్కడుందో ఇప్పటి వరకు తెలియట్లేదు. నా గుండెని గాయం చేశావు. ఏమండి, నేను చాలా తప్పు చేశాను, నీకు తీరని ద్రోహం చేశాను. మీ భారీగా ఉండే అదృష్టం నాకు లేదు. మీ పాదాలను తాకే అర్హత నాకు లేదు. నాకేదో దయ్యం పట్టింది, మాయ మాటలకు మోసపోయాను. క్షమించమని అడగడానికి నోట్లో నుంచి మాటలు కూడా రావట్లేదు. ఒక్క అవకాశం ఇవ్వండి. మీ భార్యగా కాదు, మనిషిగా, మీ పాదదాసిగా, ఒక దేవుళ్ళ మిమ్మల్ని చూసుకుంటాను. ఇచ్చిదానా, నువ్వు ఉండాల్సింది కాళ్ళ దగ్గర కాదే, గుండెల్లో. ఒక్కసారి గుండెల్లోకి వచ్చేస్తే ఈ గుండె ఆగిపోయేంత వరకు అక్కడే ఉంటావు.